గుడ్ చిల్డ్రన్స్ ఈరోజు మనము ఇండియన్ క్లాస్లో కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి అంశం ఏంటంటే భారత ప్రభుత్వం 1935 చట్టం 1935వ సంవత్సరంలో జరిగినటువంటి యాక్ట్ అంటే చట్టం వాటికి అనుసరణ విధానం. భారత ప్రభుత్వం 1930 సంవత్సరంలో ఏ చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగినది అంటే లెసన్ పాట చెప్పుకున్నాను. అందులో ఓకే రెండోది ఏంటిది, ఒకటో దశ ఏంటిది, భారత రాజ్యాంగం పరిపాలన అంశాలు. భారత రాజ్యాంగం చారిత్రక అంశాలు. ఓకే, ఇప్పుడు మనము ఈరోజు మనం చెప్తున్నటువంటి చాప్టర్ పార్ట్ ఏదంటే అంటే టాపిక్ ఏంటంటే భారత ప్రభుత్వం 1935 సంవత్సరం చట్టం. ఆ సంవత్సరంలో అంటే 1930 సంవత్సరంలో జరిగినటువంటి చట్టం అనేది దేనికి ఉపయోగపడుతున్నది అనేది చెప్పుకున్నాం. ఓకే, ఇది ఎవరు తయారు చేస్తారంటే 1935 సంవత్సరం చట్టాన్ని అంటే యాక్ట్ జనరల్ బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఓకే, బ్రిటిష్ గవర్నర్ జనరల్ విల్లింగ్టన్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ విల్లింగ్టన్ ప్రారంభించాడు. అంటే ఈ చట్టం అనేది అప్పుడు 1930 సంవత్సరం అంటే మనకు నేను క్లాస్లో ఏం చెప్పుకున్నాను అంటే 1857 సంవత్సరంలో తిరుగుబాటు, 1857 సంవత్సరం నుంచి 1935 మధ్య జరిగినటువంటి ముఖ్యమైన ఉద్యమాలు, ఏ విధంగా మనకు బ్రిటిష్ వారిని ఏ విధంగా అయితే అణచివేతకు గురి చేసే మరి నేను క్లాసులో చెప్పుకున్నాం. ఈరోజు 1935 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం 1935 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం ఎవరు స్థాపించారు ఈ చట్టాన్ని? బ్రిటిష్ గవర్నర్ జనరల్ విల్లింగ్టన్. అంటే 1930 సంవత్సరంలోనే ఏర్పడినటువంటి అంటే స్థాపించబడిన ముఖ్యమైన ఉద్యమాలు. అందులో మొట్టమొదటి అవసరం వస్తుంది ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం. ఓకే, నెక్స్ట్ చీరాల పేరాల ఉద్యమం. అంటే 1930 సంవత్సరంలోనే మన 1905 సంవత్సరం నుండి 1905 నుండి 1930 సంవత్సరం మధ్యకాలంలో భారతదేశంలో జరిగిన ముఖ్యమైన ఉద్యమాలలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం ఒకటి, రెండవది వస్తుంది చీరాల పేరాల ఉద్యమం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మూడవది ఉద్యమం సంబంధించిన హక్కులు అంటే స్త్రీలకు సంబంధించిన పోరాటాలు, స్త్రీల హక్కులు బాధ్యతలు లేక స్త్రీలకు సంబంధించిన ఎన్నికల విధానాలు, ఎన్నికలు లేదా ఇంకొకటి ఓటింగ్ హక్కు కల్పించడం. ఓటింగ్ హక్కు. ఓకే, 1930 సంవత్సరంలో భారత కౌన్సిల్ చట్టం ప్రకారం 1930 సంవత్సరం అనేది మనకు బ్రిటిష్ గవర్నర్ జనరల్లో చాలామంది ఒక్కొక్క బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఒక్కో విధమైన పరిపాలన వ్యవస్థను చేశారు. అందులో రోడ్డు రైల్వేను అభివృద్ధి చేసిన వారు ఎవరంటే డల్హౌసీ. ఎవరు? లార్డ్ డల్హౌసీ. ఇతను ఎవరు అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్. అంటే చాలామంది బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఒక్కో రకమైన వ్యవస్థను ఒక్కో రకమైన పరిపాలన కొనసాగించారు. అందులో లార్డ్ డల్హౌసీ అభివృద్ధి చేసేది రోడ్లు రైల్వేలు, పోస్ట్ ఆఫీస్,
టెలిగ్రాఫ్ ఆఫీస్, ఓకే, రవాణా సంబంధించిన సదుపాయాలు ఇవన్నీ కూడా ఎవరి కాలంలో అప్పుడు సాధించినాయి? డలోసి ప్రారంభించిన రైల్వే నెట్వర్క్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రైల్వేలు అవి స్వాతంత్రం రాకముందే 1947 సంవత్సరం ముందే 1935 సంవత్సరంలోనే ఈ రైల్వేలు అనేవి వేయబడ్డాయి. అందులో మొదటి రైల్వే ఎక్కడ నుంచి వచ్చింది? బాంబే నుంచి తానే, బాంబే ఏరియా నుంచి తానే వరకు మొదటి రైల్వే లైన్ వేయబడడం జరిగినది. అంటే ఇండియాలో మొదటిసారిగా రైలు నడిచిన ప్రాంతము ఎన్ని కిలోమీటర్లు? బాంబే నుంచి తానే 35 కిలోమీటర్ల డిస్టెన్స్కు 35 కిలోమీటర్ల యొక్క గ్యాప్ అంటే వ్యవధితో జరిగినటువంటి వ్యవస్థ రైల్వే నెట్వర్క్ వ్యవస్థ. లార్డ్ డలోసి రోడ్లు రైల్వేలు అభివృద్ధి చేశాడు. అతనితో పాటుగా మరికొంతమంది బ్రిటిష్ గవర్నర్ జనరల్ 1935 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం నిన్న మనం ఎప్పుడు ఏంటంటే మింటో మార్లెట్ సంస్కరణలు, తర్వాత స్టాఫర్డ్ క్రిప్స్ రాయబారం. క్రిప్స్ అంటే ఎవరంటే అతను బ్రిటిష్ గవర్నర్ జనరల్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్. అంటే సర్ స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశానికి మొట్టమొదటిగా ఉన్నటువంటి మహాత్మా గాంధీకి ఒక రాయబారం కాడు. ఏంటంటే 1930 సంవత్సరంలో మేము మీ దేశానికి స్వాతంత్రం ఇస్తున్నాం, మీరు పరిపాలన చేసుకోండి, కాకపోతే అందులో కొన్ని కండిషన్స్ చెప్పాడు. ఏంటంటే ఆ కండిషన్స్కి మీరు ఫాలో అయితేనే మేము స్వాతంత్రం మీకు ఇస్తాము అని తెలియజేశారు. అందులో ప్రధానంగా చెప్తున్నటువంటి కండిషన్స్ ఏంటంటే కొన్ని భాగాలు అనేవి మా భూభాగం కింద జరుగుతున్నది, అంటే వర్తక వ్యాపారాలు మేము ఇట్లనే కంటిన్యూ కొనసాగిస్తామని తెలియజేశారు. అదే రాయబారం అంటే క్రిప్స్ రాయబారం. అతని పేరు స్టాఫర్డ్ క్రిప్స్. బ్రిటిష్ గవర్నర్ జనరల్, బ్రిటిష్ వారి కాలంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే సర్ స్టాఫర్డ్ క్రిప్స్. ఓకే, లార్డ్ డలోసి రోడ్లు రైల్వేలు. నెక్స్ట్ ఇంకో వ్యక్తి ఎవరు? విలియం బెంటిక్ కాలంలో కూడా మనకు విద్యా వ్యవస్థ, స్త్రీలకు విద్యా వ్యవస్థను కూడా ప్రోత్సహించడం జరిగినది. అంటే విద్యకు సంబంధించిన నూతన కళాశాలలు కానీ లేకపోతే నూతనంగా ఉన్నటువంటి ఆంగ్ల విద్య, ప్రధానంగా ముఖ్యంగా చెప్తున్నాం ఏంటంటే ఆంగ్ల విద్య అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఆంగ్ల విద్య ఎవరి కాలంలో అభివృద్ధి సాధించినది? విలియం బెంటిక్ కాలంలో. అంటే బ్రిటిష్ వారి యొక్క మాతృభాష ఆంగ్లం కావున ఇంగ్లీష్ విద్యను 1930 సంవత్సరంలో ఆంగ్ల విద్య ప్రవేశం కూడా జరిగినది. అంటే బలవంతంగా భారతీయులపైన ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి మాతృభాషను వ్యతిరేకించడం జరిగినది. ఇప్పుడు అది విలియం బెంటిక్. ఏ సంవత్సరంలో? 1930 సంవత్సరంలో ఆంగ్ల విద్య ప్రవేశం, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆంగ్ల విద్య భాషకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ సంవత్సరంలో జరిగినాయి విలియం బెంటిక్ యొక్క పరిపాలన కాలంలో. లార్డ్ డలోసి రోడ్లు రైల్వేలు అభివృద్ధి చేశాడు. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అతను చేసినటువంటి రాయబార వ్యవస్థ, అంటే రాయబారం పంపాడు బ్రిటన్ నుంచి ఇండియాకు. ఓకే, ఆ రాయబారం యొక్క సారాంశం ఏమిటంటే ఇండియాకు స్వాతంత్రం సాధించాలంటే మేము కొన్ని కండిషన్స్ అనేవి చెప్తాము, కండిషన్స్ మీరు ఫాలో అయితేనే మేము మీకు స్వాతంత్రం ఇస్తాము అని తెలియజేస్తాము. అనేక మంది స్వాతంత్రోద్యమ నాయకులు చాలామంది జైలుకు వెళ్ళారు. మహాత్మా గాంధీ కూడా అనేక సార్లు జైలు వెళ్ళడం జరిగింది. ఓకే, మితవాదోద్యమ నాయకులు, ప్రధానంగా అతివాదులు. మితవాదులు అంటే ఎవరు, అతివాదులు అంటే ఎవరు అని మేము క్లాస్లో చెప్పుకున్నాం. అతివాదులు అంటే ఏది చేసినా కూడా హింసతో కూడుకున్నటువంటి వ్యవస్థ. ఎవరు? లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల్ గంగాధర్ తిలక్. ఓకే, తిలక్ కూడా ప్రధానమైనగా 1930 సంవత్సరంలో తిలక్ స్వరాజ్యాల జన్మ హక్కు అనేక సూత్రాలు అవలంబించాడు. ఆ నినాదం ఏంటంటే స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను
సాధించి తీరుతా అన్నవారు ఎవరంటే బాల్ గంగాధర్ తిలక్. స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నది ఎవరు? బాల గంగాధర్ తిలక్ అనే ఒక నినాదం కూడా మనకు ఇందులో ముఖ్యంగా చెప్పబడుతున్నది. 1905 సంవత్సరంలో జరిగిన వందే మాతరం ఉద్యమం, వందే మాతరం. 1930 సంవత్సరంలో బాల గంగాధర్ తిలక్ చెప్పినటువంటి నినాదం స్వరాజ్యం జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతా. స్వరాజ్యం అంటే ఏంటి అంటే మన రాజ్యం మనమే పరిపాలన చేసుకోవాలి. స్వరాజ్యం అంటే రాజ్యం అంటే ఇక్కడ మన దేశం అన్నట్టు, అంటే మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలి. మన దేశాన్ని విదేశీయులు దండయాత్ర చేయకుండా మన దేశాన్ని కంట్రోల్ చేయడం, లేకపోతే మన దేశాన్ని పరిపాలన చేయడం ఈ యొక్క నినాదంలో ముఖ్యమైన అర్థంగా చెప్పబడుతున్నది. స్వరాజ్యం జన్మ హక్కు అనే చిత్రం అనే నినాదం ఇచ్చిన ఎవరంటే బాల గంగాధర తిలక్. ఓకే, విలియం బెంటిక్ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగినది. తర్వాత కారల్ వాలిస్ నెంబర్ 4 అంటే కారల్ వాలిస్ ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ, ఆధునిక వ్యవస్థ ప్రధానంగా సమాచార అంటే కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, సమాచార వ్యవస్థ, టెలిఫోన్, టెలిగ్రాఫ్, రేడియో, నెక్స్ట్ న్యూస్ పేపర్స్, వార్తాపత్రికలు. ఓకే, నెక్స్ట్ ఇంకా నాటకానికి సంబంధించిన రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా ఎందులో వస్తాయంటే సమాచార వ్యవస్థలోకి వస్తుంటాయి. కమ్యూనికేషన్ సిస్టమ్. ఓకే, కారల్ వాలిస్ ప్రవేశపెట్టిన సమాచార వ్యవస్థ. ఓకే, 1935 సంవత్సరంలో జరిగినటువంటి ప్రధాన ఉద్యమాలు, ఈ ఉద్యమాలన్నీ కూడా మనకు ఒక ముఖ్యమైన బలమైన పునాదిగా అంటే స్వాతంత్ర ఉద్యమం సంబంధించిన బలమైన పునాదిగా చెప్పబడుతున్నది. ఓకే, అందులో 1942-45 అంటే ఈ సంవత్సరం మధ్య కాలంలో ఇప్పుడు 1942-45 ఈ మధ్యకాలంలో అంటే ఈ సంవత్సరాల మధ్యకాలంలోనే టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్ర ఉద్యమ మలి దశగా పిలవడం జరుగుతున్నది. ఏ దశ? మలి దశ. తొలి దశ, మలి దశ, రెండు దశలు ఉంటాయి. స్వాతంత్ర ఉద్యమ మలి దశ, స్వాతంత్ర ఉద్యమ మలి దశగా పిలవడం జరుగుతున్నది. ఇప్పుడు 1942 నుంచి 1945 తొలి దశను ఏమనిపిస్తాను? అంటే 19 స్వాతంత్ర ఉద్యమ తొలి దశ. 1905 నుండి 1935 సంవత్సరం వరకు ఉన్నటువంటి కాలం ఏంటంటే స్వాతంత్ర ఉద్యమ తొలి దశగా పిలవడం జరుగుతుంది. తొలి అంటే మొట్టమొదటిసారిగా స్వాతంత్ర ఉద్యమం జరిగినటువంటి కొన్ని సంవత్సరాల యుగం. మలి దశ అంటే ఏంటంటే ఇక్కడ స్వాతంత్ర ఉద్యమ మలి దశ 42 నుంచి 45 అంటే స్వాతంత్రం వచ్చే సమయంలో 1947 వరకు కూడా మలి దశగా పిలవడం జరుగుతుంది. స్వాతంత్ర ఉద్యమ తొలి దశ, మలి దశ అంటే గాంధీ యుగమే రెండు రకాలుగా విభజించడం జరిగినది. అంటే నిన్నటి క్లాసు మనము గాంధీ యుగంలో ప్రధానంగా ఏ విధంగా అయితే గాంధీ మనకు సాయం చేయాల్సి చెప్పుకున్నాం. అదేవిధంగా ఇందులో స్వాతంత్ర ఉద్దేశం వచ్చిన తొలి దశ, మలి దశ, అతివాదులు, మితవాదుల యొక్క వాళ్ళ యొక్క ప్రయత్నం ఏదో ఉంటుంది, అతితో కూడుకున్న అంటే క్రూషియల్ అంటే హింసతో కూడుకున్న నేరానికి సంబంధించిన అంటే హింస, నేరము, తర్వాత ఇంకోటి అతిగా సంబంధించిన విషయాన్ని కూడా ఇందులోకి వస్తాయంటే తొలి దశలో పిలవడం జరుగుతుంది. ఓకే, సో 1935 సంవత్సరంలో మనకు ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్యమాలలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇది మనకు 1935 సంవత్సరం యొక్క చట్టం యొక్క ముఖ్య అంశాలు. 1935 చట్టం యొక్క ముఖ్య అంశాలు. ఆ 1930 సంవత్సరంలో మనకు చాలామంది చాలకలుగా వాళ్ళకి పాత్ర కొనసాగించారు. అందులో పత్రికల స్థాపన అనేక రకాల
అనేక రకాల పత్రికలు కూడా స్థాపించడం జరిగినది. నూతన పత్రికల స్థాపన, అందులో బ్రిటిష్ వారికి సంబంధించిన నూతన పత్రికలలో తెలుగు పత్రికలు, తర్వాత కృష్ణ పత్రికలు, ఆంధ్రపత్రిక, బెంగాల్ అండ్ బాంబే సంబంధించిన పత్రికల స్థాపన కూడా జరగడం జరిగినది. ఓకే, నెక్స్ట్ ఇంకేమొస్తుందంటే ప్రావిన్సెస్. ఓకే, 1930 సంవత్సరంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రావిన్సులు. ప్రావిన్స్ అంటే ఏంటిది? ప్రావిన్సెస్ అంటే కొన్ని అతిపెద్ద భూభాగాలను, అంటే కొన్ని రాజ్యాలు కలిస్తే వాటిని ఏమని పిలుస్తారంటే ప్రావిన్స్గా పిలుస్తాం. లార్జ్ పార్ట్ ఆఫ్ ఏరియా అంటే అతిపెద్ద భూభాగ ప్రాంతాలు. ప్రావిన్స్లోనే ఇప్పుడు ఏమి పిలుస్తున్నాము? ప్రస్తుతము ప్రావిన్సులు అనేవి లేవు, ఎందుకంటే ఆ ప్రావిన్సుల నుంచి రాష్ట్రాలు అనేవి అభివృద్ధి సాధించాయి. ప్రావిన్స్ అంటే ఏంటంటే అతిపెద్ద భూభాగాలు. ఓకే, అతిపెద్ద భూభాగాలు అంటే ఏ విధంగా? విస్తీర్ణ పరంగా చూస్తే అతిపెద్ద భూభాగాలను ఏమంటారంటే ప్రావిన్స్గా పిలుస్తారు. అందులో అతిపెద్ద ప్రావిన్స్ ఏం పిలుస్తామంటే మనకు ఓకే బాంబే ప్రావిన్స్ అంటే ఇప్పుడున్నటువంటి ముంబై ప్రాంతం బాంబే ప్రావిన్స్. నెక్స్ట్ మద్రాస్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్. నెక్స్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఏరియా. నెక్స్ట్ బెంగాల్ ప్రావిన్స్, ప్రావిన్సులు. అంటే ప్రావిన్సులు అంటే ఏమిటంటే విస్తీర్ణ పరంగా అతిపెద్ద ఉన్నటువంటి భూభాగాలు. అంటే ప్రావిన్స్ నుంచి మనకు అనేక రకాల జాతులు, అనేక రకాల సంబంధించిన, అంటే వివిధ రకాల సంబంధించిన వివిధ రకాల భాషలు మాట్లాడేవాళ్ళు, వారి యొక్క ఆచార సంప్రదాయాలు వేరుగా ఉన్న అందరూ కలిసి ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పరిపాలన చేస్తున్నటువంటి ప్రాంతంలో ఏమంటారు అంటే ప్రావిన్సెస్గా పిలవడం జరుగుతున్నది. ఓకే, ఇందులో ప్రధానంగా భారతదేశంలో ప్రిన్సిపల్ స్టేట్స్ అంటే రాజులు పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? మొత్తం 495 రాజ్యాలు అనేవి అతి చిన్న రాజ్యాలుగా మన దేశంలో కొనసాగించబడ్డాయి. అతి చిన్న రాజ్యాలు అంటే రాజ్యాలు అంటే మనము ఇంతకుముందు కాకుండా చెప్పుకున్నాం. రాజ్యాలు అంటే ఏంటంటే రాజ్యాలు స్టేట్స్, ప్రిన్సిపల్ స్టేట్స్. 495 చిన్న రాజ్యాలు ప్రధానంగా హైదరాబాద్, జునాగఢ్, నెక్స్ట్ ట్రావెన్కోర్. ఇవన్నీ ఏంటంటే రాజు లేదా అతి చిన్న రాజ్యాలుగా చెప్పబడుతున్నది. హైదరాబాద్ అనేది బ్రిటిష్ వారి కింద పరిపాలన చేయబడలేదు. అంటే బ్రిటిష్ వారి డైరెక్ట్గా పరిపాలన చేసిన ప్రాంతాల్లో 3 ముఖ్యమైన ప్రావిన్సులుగా ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్, తూర్పు, పడమర, దక్షిణ ప్రాంతాలుగా పిలువబడుతున్నటువంటి బెంగాల్, బాంబే, మద్రాస్. వీటితో పాటు ఉత్తర ప్రావిన్సులు కూడా. ఉత్తర ప్రావిన్సులు అంటే ఏంటిది? అంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, అస్సాం, నెక్స్ట్ ఉత్తరాఖండ్. ఇవన్నీ రాష్ట్రాన్ని కూడా ఏమనిపిస్తారు ముందు కాలంలో ప్రావిన్స్, ఉత్తర ప్రావిన్సులు. నెక్స్ట్ మధ్య ప్రావిన్సులు అంటే ఏంటిది? ఇప్పుడున్నటువంటి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కొద్ది భాగము, ఛత్తీస్గఢ్ కొద్ది భాగము. ఓకే, నెక్స్ట్ తెలంగాణలో కూడా కొద్ది ప్రాంతం, చివరి ప్రాంతం. ఇవన్నీ ఏంటంటే మధ్య ప్రావిన్సులుగా పిలుస్తున్నాయి. ఉత్తర ప్రావిన్సులు, మధ్య ప్రావిన్సులు, బాంబే ప్రావిన్స్, బెంగాల్, మద్రాస్, జమ్మూ కాశ్మీర్ ప్రావిన్స్. జమ్మూ కాశ్మీర్ కూడా ఒక ప్రావిన్స్గా పిలవడం జరుగుతున్నది. ఓకే, వీటితో పాటు ఇవన్నీ ప్రావిన్స్ అన్ని కూడా బ్రిటిష్ వారు డైరెక్ట్గా అంటే ప్రత్యక్ష పరిపాలన కింద ఉన్నటువంటి రాజ్యాలు. వీటితో పాటు అతి చిన్న రాజ్యాలుగా కొనసాగించబడుతున్న, అంటే
మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి? 495 అతిచిన్న రాజ్యాలు, ప్రిన్స్లీ స్టేట్స్ అంటే డైరెక్ట్గా రాజు లేదా రాణి చేస్తున్నటువంటి పరిపాలన. హైదరాబాద్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ అనేది ప్రిన్స్లీ స్టేట్. ఓకే, నిజాం రాజుల పరిపాలనలో పరిపాలన చేస్తున్నటువంటి ఒక భూభాగం, ఒక దక్కన్ ప్రాంతం. ఈ ప్రాంతానికి ఇంకో పేరు దక్కన్. నెక్స్ట్ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్, గుజరాత్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఏదైనా జునాగఢ్ కూడా ప్రిన్స్లీ స్టేట్గా పిలుస్తాము. జునాగఢ్. ట్రావెన్కోర్ అంటే ఉన్నటువంటి కేరళ, ట్రావెన్కోర్. ఓకే, ట్రావెన్కోర్ ఇవి ఏ ప్రాంతాలు అంటే ఓకే జునాగఢ్, హైదరాబాద్, నెక్స్ట్ ట్రావెన్కోర్, ఇవన్నీ కూడా ప్రధానంగా అతి చిన్న రాజ్యాలుగా అంటే బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోలేరు, మిగతా ప్రాంతాలన్నీ ఆక్రమించుకున్నారు. ఓకే, చిన్న రాజ్యంగా పిలువస్తున్నటువంటి ప్రాంతాలు. రెండోది ఏంటంటే బ్రిటిష్ వారి కాలంలో ప్రధానంగా అంటే 1930 చట్టంలో ప్రధాన విషయాలు ఏంటంటే ఉద్యమాలు అనేవి ముఖ్యమైన సమస్యగా ఉన్నాయి. ఉద్యమాలతో పాటుగా ఇంకా ఏం జరిగినది అంటే విదేశీ వ్యవహారాలు, విదేశీ సంబంధించిన వస్తు బహిష్కరణ, దాన్ని ఏమనిపిస్తామంటే స్వదేశీ ఉద్యమముగా పిలువడం జరుగుతుంది. విదేశీ వస్తు బహిష్కరణ అంటే స్వదేశీ ఉద్యమం. అంటే స్వదేశం అంటే మన దేశంలో తయారవుతున్న వస్తువులను, భారతదేశంలో తయారవుతున్న వస్తువులను భారతీయులే వాడాలని, ఇతర దేశస్తులకు సంబంధించిన దిగుమతి ఎగుమతి లేకుండా చూసుకోవాలని. ఓకే, ప్రధానంగా ఖాదీ అనేది ముఖ్యమైన వస్త్రంగా పిలవడం జరుగుతుంది. ఖాదీ వస్త్రాలు. మహాత్మా గాంధీ ఖాదీ వస్త్రం ధరించారు. ఖాదీ వస్త్రాలు, కాటన్, చేనేత, ఖాదీ, చేనేత, నూనె తయారు చేసే నూనెతో తయారు చేసిన వస్త్రములు, రంగు అద్దెకలు, ఇది చిన్న చిన్న రంగులకు సంబంధించిన ఈ తేయాకు, కాఫీ, టీ అంటే తేయాకుతో పాటు కాఫీ, పత్తి ఉత్పత్తులు, పత్తి, ఇవన్నీ కూడా అంటే ఆహార పదార్థాలు కానీ ఇతర వస్తువులకు సంబంధించిన కానీ అంటే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినవన్నీ కూడా స్వదేశం నుంచి వెళ్ళి బ్రిటిష్ వారు విదేశాలకు తీసుకెళ్ళి అక్కడ వ్యాపారం చేశారు. వాణిజ్యం మీద వ్యాపారం చేశారు. ఆ వాణిజ్యము ప్రధానంగా ఎగుమతి దిగుమతి అంటే దేనికి సంబంధించిందంటే లాభ ప్రధాన ఉద్దేశంగా పిలువబడుతుంది. లాభార్జనే ప్రధాన ధ్యేయంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలు వచ్చి వలస ప్రాంతాలను ఏర్పడేసుకుని వ్యాపారం చేశారు. 1935 సంవత్సరంలో జరిగినటువంటి చట్టం ప్రకారం విదేశీ వస్తు బహిష్కరణ అనేది కూడా ఇందులో ప్రధానంగా ఉన్నది. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే విద్యను ప్రోత్సహించుట, ఆంగ్ల విద్య ప్రవేశము, ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టుట. ఓకే, అంటే స్వదేశీ కొన్ని ప్రాంతాలలో లోకల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన భాషలు ఉంటాయి కదా, ఆ భాషలన్నీ కూడా కనుమరుగైనాయి కొన్ని ప్రాంతాల్లో. అందులో ప్రధానంగా లంబాడి, తర్వాత కొన్ని రకాల సంబంధించిన గిరిజన జాతులకు సంబంధించిన భాషలు, ఓకే ఆదివాసీ జాతికి సంబంధించిన భాషలన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఈ విధంగా ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం వల్ల ఆంగ్ల విద్యతో పాటుగా విదేశీ వస్తువులను ప్రవేశపెట్టడం జరిగినది. 1930 సంవత్సరం యొక్క చట్టంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలలో ప్రధానంగా వీటితో పాటుగా అనేక రకాల పరిపాలన వ్యవస్థ కూడా చేయడది. అనేక రకాల పరిపాలనలో ప్రధానంగా ఒకటి ఏమొస్తుందంటే మనకు ఎగుమతులు దిగుమతులను ప్రోత్సహించుట, ఎగుమతులు మరియు దిగుమతులను ప్రోత్సహించుట. తర్వాత రాజ్య వ్యవస్థీకరణను ప్రోత్సహించుట. రెండు కూడా ప్రధాన అంశాలుగా పిల్లలు చూస్తుంది. దిగుమతి ఒక దేశానికి సంబంధించిన ఎగుమతి కానీ దిగుమతి కానీ ఎంకరేజ్మెంట్ చేయడం. రాజ్యానికి సంబంధించిన విస్తరణ, రాజ్య వ్యవస్థీకరణ అంటే ఒక ప్రాంతం అంటే భారతదేశానికి మొట్టమొదటిసారిగా వలస పోర్చుగీస్ వారు ఏ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు? ప్రధానంగా డయ్యూ, డామన్, పాండిచ్చేరి, గోవా. డామన్ అండ్ డయ్యూ, దాదర్ నగర్ హవేలీ, గోవా మరియు పాండిచ్చేరి. ఓకే, ఇప్పుడున్నటువంటి పాండిచ్చేరి కూడా ఒకప్పటి ఏ ప్రాంతాలు అంటే పోర్చుగీస్ ప్రాంతాలు. యానం, కాకినాడ దగ్గర ఉన్నటువంటి యానం, పాండిచ్చేరి, ఇవన్నీ ఒకప్పటి
పోర్చుగీస్ ప్రాంతాలు. ఓకే, అంటే పోర్చుగీస్ వారి తర్వాత బ్రిటిష్ వారు అనేక వాళ్ళు బ్రిటిష్ వారు చేసినటువంటి అభివృద్ధి డెవలప్మెంట్ అంటే బ్రిటిష్ రాజ్యాల్లో కేవలము అనేక రకాలుగా దోచుకోవడంతో పాటుగా కొద్ది మేర అభివృద్ధి కూడా జరిగినది. అందులో మనం ఇప్పుడు చెప్పినటువంటి రోడ్డు కానీ రైల్వేలు కానీ పోస్ట్ ఆఫీస్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్. ఓకే, నెక్స్ట్ దాంతోపాటుగా రవాణా వ్యవస్థ పర్టికులర్లీ అంటే ముఖ్యంగా కొన్ని పోర్టులు అభివృద్ధి చేస్తారు. పోర్ట్ నౌకాశ్రయ మార్గాలు, నౌకాశ్రయాలు ఓడరేవులు నౌకాశ్రయాలు ఇవి కూడా బ్రిటిష్ సర్కార్లో ఎక్కువగా అభివృద్ధి సాధించినాయి. ఓడరేవులు అండ్ నౌకాశ్రయాలు మరియు ఓడరేవులు. అందులో ప్రధాన అతిపెద్ద ఓడరేవుగా పిలువబడుతున్నటువంటి ముంబై అంటే బాంబే ఓడరేవు, మద్రాస్ అదే విశాఖపట్నం ఓడరేవు, ఓకే నౌకాశ్రయాలు, తర్వాత కొచ్చిన్ నౌకాశ్రయాలు, బెంగాల్ ఇవన్నీ కూడా మనకు సముద్ర తీర ప్రాంతం. అంటే సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా ఎవరి ఆధీనంలో అంటే యూరోపియన్ల యొక్క ఆధీనంలో, పర్టికులర్లీ బ్రిటిష్ వారి ఆధీనంలో సముద్ర తీర మైదాన ప్రాంతాలు అన్నీ కూడా బ్రిటిష్ వారి కాలంలో ఆధీనంలో ఉన్నాయి. అంటే ప్రత్యక్ష పరిపాలన కొన్ని ప్రాంతాలలో పరోక్ష పరిపాలనగా ఉండడం జరిగినది. ఇదేంటంటే 1935 సంవత్సరం నాటి చట్టం యొక్క ముఖ్యాంశాలు. 1935 చట్టం ప్రకారం అంటే 1935 కౌన్సిల్ చట్టం, 1935 సంవత్సరం కౌన్సిల్ చట్టం. ఓకే, నెక్స్ట్ కంక్లూజన్ ఏంటంటే సారాంశం. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది? కన్క్లూజన్ అంటే సారాంశం. చట్టం ఏ విధంగా ఉపయోగపడద్ది, ఏ విధంగా సహాయం చేయబడ్డది అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 1935 సంవత్సరం నాటి చట్టం ప్రకారం కన్క్లూజన్ అంటే సారాంశం ఏంటంటే 1935 సంవత్సరంలో మనం ప్రధానంగా చెప్పబడుతున్నటువంటి ఆంగ్ల విద్య ప్రవేశపెట్టుట, ఇది ప్రధానమైన ముఖ్యమైనటువంటి వ్యవస్థ. ఆంగ్ల విద్య ఒకటోది వస్తుంది. రెండోది వస్తుంది విదేశీ వస్తు బహిష్కరణ. ఇది మన ప్రధానంగా ఉన్నటువంటి రెండో అంశము. విదేశీ వస్తు బహిష్కరణ, ఒకటేమో ఆంగ్ల విద్య, రెండేమో విదేశీ వస్తు బహిష్కరణ. మూడోది వస్తుంది ప్రధానంగా మనము 1935 సంవత్సరంలో ప్రధానంగా హక్కులు, అదే స్త్రీలకు సంబంధించిన ఓటు హక్కు కల్పించుట, ఓటింగ్ హక్కు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పాలంటే బ్రిటిష్ వారి కాలంలో కొన్ని ప్రాంతాలలో ఎలక్షన్స్ అని నిర్వహించారు. కాకపోతే అది కేవలము ఆ ప్రాంతం మాత్రమే పరిమితమై ఉన్నది. అంటే దీని ఏమంటే ప్రావిన్షియల్ ఎలక్షన్స్, ప్రాదేశిక ప్రాంత ఎన్నికలు. బ్రిటిష్ వారి కాలంలో 1882 సంవత్సరంలో మొదటిసారిగా ఎన్నికలను నిర్వహించారు. ఓకే, 1882 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల నిర్వహణ అది కేవలము కొన్ని ప్రావిన్స్లకు మాత్రమే ఇవి జరిగినాయి. అందులో మద్రాస్, బాంబే, బెంగాల్, ఇప్పుడు చెప్తున్నటువంటి యునైటెడ్ ప్రావిన్స్, ఉత్తర ప్రావిన్స్, మధ్య ప్రావిన్స్లో అంటే కొన్ని రాజ్యాలకు, మొత్తం భారతదేశం మొత్తం కాకుండా కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఎన్నికల నిర్వహణ జరిగినది. అందులో ట్యాక్స్ కట్టేవారు అంటే పన్ను చెల్లించే భూస్వామ్యదారులు, తర్వాత జమీందారులు. ఓకే, నెక్స్ట్ తర్వాత రాజులు చేసేటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాములు. అంటే సామాన్య మానవులకు ఈ ఓటింగ్ హక్కు అనేది లేదు. కేవలము ఎవరైతే పన్ను చెల్లిస్తారో వారు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటింగ్ చేసే హక్కు అనేది కలిగి ఉన్నారు. ఇప్పుడు
బ్రిటిష్ వారి కాలంలో 1882 సంవత్సరం 1882, 1885, 1905 ఈ సంవత్సరాల మధ్య కాలంలో ఎన్నికల నిర్వహణ అనేది జరిగినది. ఓకే, అదే ఎందుకంటే స్థానిక ఎన్నికలు వాటిని ఏమంటే స్థానిక ఎన్నికలుగా పిలవడం జరిగినది. స్థానిక ఎన్నికల నిర్వహణ, స్థానిక ఎన్నికల నిర్వహణ. స్థానిక ఎన్నికలు అంటే ప్రధానంగా అన్ని ప్రాంతాలు కాకుండా కేవలం కొన్ని ప్రాంతాలు మాత్రమే పరిమితమై ఉంటే ఆ ప్రాంతాలను ఏమంటారంటే స్థానిక లోకల్ గవర్నింగ్ సిస్టమ్. స్థానిక ఎన్నికల నిర్వహణ బాధ్యత అనేది ఒక్కో అధికారికి నియమించడం జరిగినది. ఒక్కో అధికారి ఒక్కో రకమైన ఎన్నికలకు సంబంధించిన ఆ అధికారము కానీ నిర్వహణ సంబంధించిన విధులు కానీ చేయడం జరిగినది. 1882, 1885, 1905 మరియు 1930 చట్టం ప్రకారం అందరికీ సమానమైన హక్కులు కూడా కల్పించాలనేది ఈ చట్టం రూపొందించారు. కాకపోతే అది కొద్దిమేర కొన్ని సంవత్సరాలు మాత్రమే పరిమితం ఉన్నది. అంటే 1930 సంవత్సరం సంబంధించిన కౌన్సిల్ చట్టంలో మింటో మార్నే సంస్కరణలు, ఓకే, దాంతోపాటు క్రిప్స్ రాయబార సంస్థ స్టాఫ్ ఆఫ్ క్రిప్స్ ప్రారంభించినటువంటి నూతన విద్యా వ్యవస్థ, ఆయన విద్య ప్రవేశపెట్టడం, ఓకే, వీటితో పాటుగా ఇంకా అనేక రకాలకు సంబంధించిన ఉద్యమాలు అనేవి కూడా మనకు ఈ 1930 సంవత్సరంలో చట్టంలో తెలియజేస్తున్నది. ఓకే, ఇందులో ఏంటంటే కన్క్లూజన్ అంటే సారాంశం. ఒకటి ఏమొస్తుంది? ఆంగ్ల విద్య, విదేశీ వస్తు బహిష్కరణ, నెక్స్ట్ స్త్రీలకు సంబంధించిన ఓటింగ్ అనేది కొన్ని ప్రాదేశిక నియమాలు ఏర్పాటు చేయుట. ప్రాదేశిక ఏర్పాట్లు, ప్రాదేశిక ఏర్పాట్లు స్త్రీల అంటే ప్రాదేశిక ఏర్పాటు అంటే ప్రాంతీయానికి సంబంధించిన విధానాలు, ప్రాంతీయత్వాలను ఎగుమతి చేయడం. ఓకే, ప్రాంతీయత్వాన్ని ఏర్పాటు చేయడం ఏంటంటే ఇవి ముఖ్య అంశాలు. అంటే 1885 సంవత్సరం నుంచి 1930 సంవత్సరం వరకు జరిగినటువంటి ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన ఆశయాలు. ఓకే, మనము ఓకే రేపటి క్లాస్లో మనం ఏం చెప్పుకుంటా అంటే రాజ్యాంగం. రేపటి క్లాస్లో మనం భారత రాజ్యాంగం తయారు చేయడంలో ఉద్యమాలు అనేవి ఏ విధంగా దోహదం చేయబడతాయి అంటే రాజ్యాంగంలో ప్రధానంగా ఎన్నికల నిర్వహణ ఏ విధంగా ఉన్నది, రాజ్యాంగము ప్రతి దేశానికి ఎందుకు అవసరం, ఇక రాజ్యాంగానికి సంబంధించిన తొలి ఉద్యమము, తర్వాత ఎన్నికల నిర్వహణ, రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారం ఏ విధంగా ఉంది, ఆర్టికల్స్, షెడ్యూల్స్, తర్వాత ప్రకరణలు, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఏ విధంగా దోహదం చేయబడ్డాయి అనేది రేపటి క్లాసులో మనం చెప్తాం.